Hello, welcome to other class or other video class of MC Square. ఈ వీడియోలో థర్మోడైనమిక్స్ లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీరు బోర్డు మీద చూస్తూ ఉంటారు, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, అందుకే సెర్చ్ చేసి ఇది వచ్చి ఉంటుంది. హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్ కి. చాలా చాలా సింపుల్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ అనే ఒక ప్లేస్ లో ఉన్నాం, డి అనే ఒక ప్లేస్ లోకి వెళ్ళాలి. మధ్యలో బి అండ్ సి అనే ప్లేసెస్ ఉన్నాయి. సో ఒక బస్ ఎక్కాం, ఏ నుంచి డికి వెళ్ళడానికి వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేశారు దానికి. అలా కాకుండా అంటే సింగిల్ గా డైరెక్ట్ బస్ ఎక్కాం అంటే డైరెక్ట్ స్టెప్, ఎంత ఛార్జ్ డెల్టా హెచ్ 50 రూపీస్ అనుకుంటున్నాం మనం. సో అలా కాకుండా ఫస్ట్ ఏ దగ్గర ఏ ప్లేస్ లో బస్ ఎక్కి బి దగ్గర దిగాం, దానికి వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అంటే స్టెప్ 1 అయిపోయింది, డెల్టా హెచ్1. మళ్ళీ బి దగ్గర దిగేసాం కాబట్టి సి దగ్గరికి వెళ్ళాలి, 15 రూపీస్ ఛార్జ్ చేశారు. మళ్ళీ సి అనే ప్లేస్ లో దిగి డి దగ్గరికి వెళ్ళాం, అక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. మొత్తం ఎంతైంది? 20 ప్లస్ 15 ప్లస్ 15, 50. డైరెక్ట్ గా వెళ్ళినా 50 రూపీసే, స్టెప్స్ లో వెళ్ళినా 50 రూపీసే. దీన్ని హెస్ లా అంటారు. అంటే ఎనర్జీ చేంజ్ అనేది ఒక కెమికల్ రియాక్షన్ లో డైరెక్ట్ స్టెప్ లో ఆ కెమికల్ రియాక్షన్ జరిగిన, లేదంటే సెవరల్ స్టెప్స్ లో జరిగిన ఆ టోటల్ ఎనర్జీ చేంజ్ మాత్రం కాన్స్టెంట్. అనే మనం కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అంటాం. ఆ హీట్ అన్నిటి కలిపినా అది కాన్స్టెంట్ గానే వస్తుంది అనమాట. సో ఎలా రాయొచ్చు దీనికి డెఫినేషన్ అంటే, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద టోటల్ ఎనర్జీ చేంజ్. Energy change is nothing but here enthalpy change. The total energy change is always constant. లేదంటే సేమ్ అని కూడా రాయొచ్చు, మీ ఇష్టం. The total energy change is same అని రాసిన, కాన్స్టెంట్ అని రాసిన సేమ్. The total energy change is always constant whether the reaction occurs. అక్కడ చూడండి, అది ఏ నుంచి డికి అనేది సింగిల్ స్టెప్, అంటే ఒకటే స్టెప్ లో జరిగింది. సో ద రియాక్షన్ అక్కర్స్ ఇన్ సింగిల్ స్టెప్ ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి సెవరల్ స్టెప్స్ అంటే ఎక్కువ స్టెప్స్ అని అర్థం. several steps. The total energy change is always constant whether the reaction occurs in single step or several steps. Is known as ఏమంటారు? హెస్ లా అంటారు. హెస్ లా. హెస్ లా అంటారు. ఓకే, సో పక్కన డయాగ్రామ్ మనం ఏం రాయొచ్చు? So we can write that from the diagram we can write delta H is equal to, and the direct step is equal to the summation of all the heat changes, delta H1 plus delta H2 plus delta H3. Yes or no? So మనం ఇంతకుముందు చెప్పినట్టు 20 plus 15 plus 15, 50A. ఏ నుంచి D కి వెళ్ళినా కూడా 50A. So delta H is equal to delta H1 plus delta H2 plus delta H3. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది, మనకు 4 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ కూడా సింపుల్ గా తీసుకుందాం. ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. దట్ ఈస్ CO2 ఫార్మేషన్ ఎలా అవుతుంది? సింగిల్ స్టెప్ లో అయితే ఎలా, సెవరల్ స్టెప్స్ లో అయితే ఎలా? సో ఫస్ట్ డైరెక్ట్ స్టెప్ తీసుకుందాం. డైరెక్ట్ స్టెప్. సో ఏం జరుగుతుంది ఇక్కడ? కార్బన్ రియాక్ట్ ఉంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫైట్. సో కార్బన్, G అంటే గ్రాఫైట్, ఇక్కడ G ఫర్ గ్రాఫైట్ అని రాస్తున్నాను నేను. C గ్రాఫైట్ ప్లస్ O2 gas gives rise to CO2 gas. సో ఇది ఆల్రెడీ బ్యాలెన్స్ అయింది కాబట్టి బ్యాలెన్స్ అయ్యక్కర్లేదు. ఇక్కడ చేంజ్ ఇన్ ఎనర్జీ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే
minus 393.5 kilojoules per mole వచ్చింది. సో నియర్లీ ఓకే, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 393.5 kilojoule per mole వచ్చింది. ఇదేంటి సింగిల్ స్టెప్ లో జరిగితే. ఒకవేళ ఇండైరెక్ట్ స్టెప్ అంటే సెవెరల్ స్టెప్స్ జరిగితే ఎట్లా? నౌ స్టెప్ 1 సో స్టెప్ 1 తీసుకుంటే ఎలా వస్తుందంటే కార్బన్ ప్లస్ సేమ్ అలాగే కార్బన్ గ్రాఫైట్ ప్లస్ హాఫ్ O2 గ్యాస్ అంటే హాఫ్ మోల్ ఆఫ్ గ్యాస్ తీసుకున్నాం ఫస్ట్ స్టెప్ లో. అప్పుడు ఏమవుతుంది CO గ్యాస్ ఏమంటాం దీన్ని కార్బన్ మోనాక్సైడ్ అంటాం. కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2, 2 ఆక్సిజన్స్ ఉంటే CO2, 1 ఉంటే మోనాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. సో ఇక్కడ డెల్టా H1 అనుకుంటాం. ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి డెల్టా H1, సెకండ్ స్టెప్ అయితే డెల్టా H2, థర్డ్ స్టెప్ అయితే డెల్టా H3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 110.5 kilojoule పర్ మోల్ వచ్చింది. ఓకే, ఒక స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూద్దాం. స్టెప్ 2 చూద్దాం. సో స్టెప్ 2 ఏమవుతుంది? స్టెప్ 1 లో వచ్చిన ప్రోడక్టే మనకి ఇక్కడ రియాక్టెంట్ అవుతుంది. సో CO గ్యాస్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ప్లస్ హాఫ్ O2 గ్యాస్. ఇప్పుడు ఏమొస్తుంది? ఒక O ఎక్స్ట్రా అయింది కదా, కాబట్టి ఏమొస్తుంది? CO2 వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. అంటే ఇదే లాస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్పే లాస్ట్ స్టెప్ ఇక్కడ. సో ఇక్కడ ఎంత వచ్చింది? డెల్టా H1 అంటే ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ ఇవన్నీ, మనం చేసేవి కాదు. సో ఇక్కడ 283.02 kilojoules per mole వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకు హెస్ లా ప్రకారం అకార్డింగ్ టు హెస్ లా ఏమొస్తుంది? డెల్టా H ఇజ్ ఈక్వల్ టు డెల్టా H1 ప్లస్ డెల్టా H2. డెల్టా H1 వాల్యూ ఎంత? మైనస్ 110.5. డెల్టా H2 ఎంత? 283.02. టోటల్ ఎంత వస్తుంది? టోటల్ ఇజ్ ఈక్వల్ టు 293 కదా, మైనస్ 293.52 kilojoules per mole, which is nearly equal to delta H. So delta H into the minus 393.5 kilojoule per mole. So ఇక్కడ ఏమైంది? డెల్టా H వాల్యూ, డెల్టా H is therefore డెల్టా H is equal to డెల్టా H1 ప్లస్ డెల్టా H2, అంతే కదా. సో ఇదే కదా హెస్లా అంటే, హెస్లా ప్రూవ్ అయినట్టే కదా. డెల్టా H is equal to డెల్టా H1 ప్లస్ డెల్టా H2. Therefore, we can write finally, therefore, Hess law is proved. Hess law is proved already. Delta H is equal to delta H1 plus delta H2. So ఇలా రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. చాలా సింపుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఆల్సో.